ఎన్ఆర్ఐ వ్యక్తి విదేశాల్లో పెళ్లి చేసుకుంటే అతను ఎక్కడ డివోర్స్ తీసుకోవచ్చు? ఎస్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా మేము ఇప్పుడు అంటే మామూలుగా ఎన్ఆర్ఐ కేసులు 20 ఇయర్స్ నుంచి మేము చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సందేహాలు ఉంటాయి ఈ ఎన్ఆర్ఐ కేసుల్లో. ఇది కొంచెం అంటే జనరల్గా కామన్ మ్యాన్కి అర్థం కాదన్నమాట. ఇప్పుడు నేనేమన్నానంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు, ఓకే, అది ఒకటి. కాకపోతే విదేశాల్లో కనుక హిందూ సాంప్రదాయం ప్రకారం, అక్కడ కూడా మనకు గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళు చాలా ఉన్నాయి. విదేశాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్న వివాహాలు ఇండియాలో కూడా చెల్లుతాయి. ఓకే, అర్థమవుతుందండి. విదేశాల్లో తీసుకున్న డైవర్సు ఇండియాలో చెల్లవు. విదేశాల్లో చేసుకునే పెళ్ళిళ్ళు ఏవైతున్నాయో హిందూ సాంప్రదాయం ప్రకారం అని చెప్పి, హిందూ సాంప్రదాయం ప్రకారం గుడిలో కానీ ఎక్కడైనా చేసుకునేవి ఏదైనా ఉంటే అవి ఇండియాలో ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి. అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే విదేశాల్లో వివాహం తీసుకున్నప్పుడు మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం నేను అనేది, కానీ డైవర్స్ మాత్రం ఇక్కడే పొందాలి. ఓకే. ఎందుకు అంటే ఇద్దరు భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వారు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువు నిమిత్తం అక్కడే లవ్ మ్యారేజ్, అంటే జనరల్గా ఇప్పుడు ఎన్ని కామనే కదా, అక్కడే ఒక లవ్లో పడిపోయో లేకపోతే ఏదో అక్కడే మ్యాచెస్ సెట్ అయిపోయి మళ్ళీ ఇండియాకి రావటం ఎందుకు, మరి ఇక్కడ కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు భారతీయ పౌరులు ఏంటి ఇద్దరు హిందూస్ అయి ఉన్నప్పుడు వాళ్ళు హిందూ మ్యారేజ్ ప్రకారం అక్కడ గుడిలో, ఓకేనండి. ఇప్పుడు హిందువులు అంటే సిక్కులు, జైన్లు, బౌద్ధులు కూడా హిందువుల కింద వస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం. అర్థమవుతుందండి. కేవలం హిందువులనే కాదు, సిక్కులు ఉన్నారనుకోండి, సిక్కులు వాళ్ళది కూడా హిందూ మ్యారేజ్ కింద లెక్క. జైన్స్, బౌద్ధులు వీళ్ళందరూ కూడా హిందువుల కిందే భావించాలి మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. సో వాళ్ళు అక్కడ ఉదాహరణకు అక్కడే ఇప్పుడు మొన్న మేము చేసాం, పంజాబీ అబ్బాయి అంటే సిక్కులు వాళ్ళు జనరల్గా మన ఇక్కడ ఈ తెలుగు సంబంధించిన ఒక అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అంటే ఏంటి అయినా సరే వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు వాళ్ళు చేసుకున్నారు, మన సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్నారు, అయినప్పుడు కూడా హిందూ మ్యారేజ్ కానీ భావించాలి. సో అట్లా అనమాట. ఒక డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏదైనా సరే మనం చేసే వివాహం అనేది అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళినప్పుడు జరుగుతుంది. పెళ్లి ఎన్ని కోట్లు పెట్టారు, ఇప్పుడు మొన్న ముఖేష్ అంబానీ వాళ్ళ మ్యారేజ్ అయినట్టుంది, వాళ్ళు ఏదో 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారు, అయినా సేమ్ సాంప్రదాయం ఒకటే ఉంటుంది. చూడండి, ఓకే, ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఒక సామాన్య వ్యక్తి ఉంటాడు, ఒక సామాన్య వ్యక్తి పెళ్లి కూడా అలాగే ఉంటుంది. తేడా ఏముండదు. భోజనాల దగ్గర ఇంకా వేరే ఏర్పాట్ల దగ్గర ఖర్చు పెట్టుకుంటారు తప్ప పెళ్లి మాత్రం పెళ్లి సేమ్ అంతే. చూసుకోండి, అయ్యగారు వస్తారు అంటే పంతులు గారు అంటారు, మీరు ఇక్కడ తెలంగాణ అయ్యగారు అంటారు. అయ్యగారు వస్తారు, పిల్లలు చూసుకుంటారు. అంటే మామూలుగా మనం చూస్తున్నాం కదా, పెళ్లికి వెళ్తాం, మంగళసూత్ర ధారణ, 7 స్టెప్స్, నాతి చరామంటం, తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం, ఇవన్నీ సాంప్రదాయంగా జరుగుతాయి. వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది. సో సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి అది హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాబట్టి అది హిందూ మ్యారేజ్ కింద కానీ పరిగణించాలి. లేదంటే ఒకవేళ అక్కడ మేము రిజిస్టర్ మ్యారేజ్, కోర్టు మ్యారేజ్ అంటే అక్కడ సాంప్రదాయం, క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది ఇక్కడ చెల్లదు, మాకు సంబంధం లేదు అది. అప్పుడు కాబట్టి అంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ కానీ అక్కడ విదేశాల్లో తీసుకున్న డైవర్స్ చాలు. ఒకవేళ అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని మన ఇండియాలో చెల్లుబాటు అవుతుంది. మీరు అక్కడి నుంచి ఆ వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఫోటోలు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకటి. సో అప్పుడు ఒకవేళ డిస్ప్యూట్స్ ఏమైనా అరేంజ్ అయితే అది ఇక్కడ సంబంధిత ఫ్యామిలీ కోర్టులో మాత్రమే మనం పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి అమ్మాయి ఇప్పుడు మీకు చెప్పాక తెలుగు అమ్మాయి, సో ఆమెకి ఎక్కడ హైదరాబాదో ఎక్కడో ఉందనుకోండి, లేదు ఇద్దరు డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడే వేసుకోవాల్సి వస్తుంది. లేదు కాదు అనుకున్నప్పుడు ఆయన ఉండే ప్రాంతం ఎక్కడైతే అక్కడ వేసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా సరే మన భారతీయ ఫ్యామిలీ కోర్టు ప్రకారంగా, ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారంగా మన ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, మాది పెళ్ళి అక్కడే అయిపోయింది కదండి, అక్కడే పెళ్ళి అయిపోయింది కదా, సో కాబట్టి మేము అక్కడే డైవర్స్ పొందాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అట్లా కాదండి, అట్లా లేదు. ఎన్ఆర్ఐలకి చాలామందికి అవగాహన ఉండదు, పాపం ఫోన్లు చేస్తూ ఉంటారు. అదండి. సరే, ఇప్పుడు ఒకవేళ అక్కడ అంటే ఎన్ఆర్ఐ ఒక పర్సన్, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇక్కడ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వీళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి మొత్తం అక్కడే పెళ్లి చేసుకొని అసలు అంటే ఇక్కడ మనకు అసలు ఈ మళ్ళీ మన ఇండియాతో పని లేదు అన్నట్టుగా అక్కడే పోయి సెటిల్ అయితే అప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుందా? అంటే ఇద్దరు విదేశీ పౌరులై ఉంటే మనం ఏం చేయలేము. ఉదాహరణగా వాళ్ళిద్దరు అక్కడే విదేశీ పౌరులు ఉన్నారు అనుకోండి, అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ వాళ్ళు మన దేశ పౌరులు కాదుగా. ఓకే. ఇప్పుడు విదేశీయులు ఉంటారండి, ఇప్పుడు మనం చూస్తుంటాం విదేశీయులు కూడా చాలా మంది ఇప్పుడు అమెరికా నుంచి అక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, హరే రామ హరే కృష్ణ, సో ఆ ఇస్కాన్ టెంపుల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు. జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం. పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇది మన కల్చర్ అంటే ఇష్టం అనమాట. చేసుకున్నప్పుడు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అక్కడే చేసుకుంటారు.
ఓకే. సో వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారని చెప్పి వాళ్ళు మన దేశంలో డైవర్స్ పొందడానికి ఉండదు, ఎందుకంటే మన భారతీయ పౌరులు కాదు కదా, మన భారతీయ చట్టాలు వాళ్ళకి వర్తించు. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడే మామూలుగా అక్కడే డైవర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సరే ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అక్కడ ఒక అబ్బాయిని క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది అనుకో, అది చెల్లుతుందా? మళ్ళీ అంటే డివోర్స్ కి ఇక్కడికే రావాలా? ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ అసలు ఈ డివోర్స్ ఎట్లా? ఎస్, ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి అనుకోండి, అంటే వివాహం అక్కడ క్రిస్టియన్ అంటే అక్కడ అమెరికన్ సాంప్రదాయాలు వేరుంటాయి, మన క్రిస్టియన్ సాంప్రదాయాలు వేరుంటాయి. సో ఈమె వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అక్కడ వివాహం చేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అతను అక్కడ ఎన్ఆర్ఐ పర్సన్ అనుకోండి, అంటే అక్కడ అతను పర్మనెంట్ రెసిడెన్స్ అతను అనుకోండి, ఆమె అక్కడే తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ అక్కర్లేదు దానికి. అలా ఉంటుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ